రంగారెడ్డి జిల్లాలో మూసీలో హానికర కెమికల్స్ డంపింగ్ చేస్తుండగా స్థానికులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అర్ధరాత్రి సమయంలో కెమికల్ ఫార్మా కంపెనీల వ్యర్థాలను గుట్టుచప్పుడు కాకుండా మూసీలో డంప్ చేస్తున్నారు. అత్తాపూర్ మూసీ దగ్గర రాత్రి సమయంలో 2 ట్యాంకర్లను పట్టుకుని స్థానికులు పోలీసులకు అప్పగించారు. బాల్నగర్, షాద్నగర్, కొత్తూరు ప్రాంతాల్లో ఉన్న కంపెనీలుగా గుర్తించారు. మూసీ కాల్వ డిస్పోజ్ కోసం కేటుగాల్లో ప్రత్యేక మ్యాన్ హోల్ కూడా ఏర్పాటు చేసుకున్నట్లు గుర్తించారు. మూసి నిండిపోవడానికి కూడా ఏదైతే మట్టిని ఇక్కడ దాకా వచ్చింది కెమికల్ పోసుకుంటూ మట్టి పోస్తున్నాం. కాబట్టి ఇటువంటి వాటిని మనం ఎట్టి పరిస్థితులలో దీన్ని వదిలేదు. ఎక్కడి వరకైనా చట్టపరంగా ఏ చర్య అయినా తీసుకునేంత వరకు కూడా మనం వీళ్ళని వదిలిపెట్టేది లేదని చెప్పేసి డిమాండ్ చేస్తాం. దీని మీద మట్టి పోస్తుంది రోజు. రంగారెడ్డి జిల్లాలో మూసీలో హానికర కెమికల్స్ డంపింగ్ చేస్తుండగా స్థానికులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అయితే అర్ధరాత్రి సమయంలో కెమికల్ ఫార్మా కంపెనీల వ్యర్థాలను గుట్టుచప్పుడు కాకుండా మూసీలో డంప్ చేస్తున్నారు. అత్తాపూర్ మూసీ దగ్గర రాత్రి సమయంలో 2 ట్యాంకర్లను పట్టుకుని స్థానికులు పోలీసులకు అప్పచెప్పారు. బాల్నగర్, షాద్నగర్, కొత్తూరు ప్రాంతాల్లో ఉన్న కంపెనీలుగా గుర్తించారు. మూసీ కాల్వ డిస్పోజ్ కోసం కేటుగాల్లో ప్రత్యేక మ్యాన్ హోల్ కూడా ఏర్పాట్లు చేసుకున్నట్లు గుర్తించారు. రంగారెడ్డి జిల్లాలో మూసీలో హానికర కెమికల్స్ డంపింగ్ చేస్తుండగా స్థానికులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అయితే దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. సునీల్, చెప్పండి, పోలీసులు ఫార్మా కంపెనీలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు, అలాగే ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది? రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి మూసీ రివర్ లో రాత్రి పారిశ్రామిక వ్యర్థాలను డంపింగ్ చేస్తుండగా స్థానికులు పట్టుకున్నారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు 2 ట్యాంకర్లను పోలీసులు సీజ్ చేశారు. గత కొంతకాలంగా గుట్టు చప్పుడు కాకుండా ఈ దందాను కొనసాగిస్తున్నట్టు తెలుస్తా ఉంది. నీళ్ల బిజినెస్ అంటే వాటర్ ట్యాంక్ వాటర్ బిజినెస్ చేస్తున్నామని చెప్పుకుంటూ కొంతమంది ప్రత్యేకంగా మ్యాన్ హోల్స్ ఏర్పాటు చేసి ఆ పారిశ్రామిక వ్యర్థ జలాలను ఈ మూసీలోకి వదులుతున్నట్లు పోలీసులు అయితే గుర్తించారు. ఆ మేరకు 2 లారీ డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు. ఎక్కడి నుంచి తరలిస్తున్నారు అనేది ఎంక్వైరీ చేస్తున్నారు. బాలానగర్, కొత్తూరు, షాద్నగర్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిశ్రమల నుంచి ఈ వ్యర్థ జలాలను తరలిస్తున్నట్టుగా పోలీసులు అయితే గుర్తించారు. ఆ మేరకు డ్రైవర్లపై అదుపులోకి తీసుకొని విచారించి కేసు కూడా నమోదు చేసే అవకాశం ఉంది. దీనిపై స్థానికులు అయితే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తా ఉన్నారు. చాలా కాలంగా ఈ దందా కొనసాగుతున్నప్పటికీ ఎవరు పట్టించుకోవట్లేదు. రాత్రి నీళ్లను తీసుకెళ్తున్నామని చెప్పినప్పుడు స్థానికులు అటువైపు వెళ్లి పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి పరిసరాలను గమనిస్తే వీళ్ళు ప్రత్యేకంగా మ్యాన్ హోల్ ఏర్పాటు చేసి ఆ ట్యాంకర్ల ద్వారా నుంచి వివిధ ప్రాంతాల నుంచి తీసుకొచ్చి మూసీలోకి వదులుతున్నట్టుగా గుర్తించారు. ఆ మేరకు పోలీసులకు సమాచారం అందించడంతో రాజేంద్రనగర్ పోలీసులు అక్కడికి చేరుకొని వాళ్ళని అదుపులోకి తీసుకున్నారని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి మరి ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనేది చూడాలి. వాస్తవానికి పారిశ్రామిక వ్యర్థ జలాలను ప్రత్యేకమైనటువంటి ట్రీట్మెంట్ ప్లాంట్లకు తరలించి వాటిని ధ్వంసం చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ మూసీలోకి యథేచ్ఛగా వదులుతున్నారు. గత చాలా కాలంగా ఇక్కడ ఈ దందా కొనసాగుతున్నప్పటికీ ఎవరు పట్టించుకోలేదు అని కూడా స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇక మరి ఈ రాత్రి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని పోలీసులకు అప్పగించారు. దీనిపై కేసు కూడా నమోదైంది. ఎక్కడి నుంచి తరలిస్తున్నారు ఏంటి అనే కోణంలో పోలీసులు దర్యాప్తు అయితే కొనసాగుతుంది. సుధాత్రి. రైట్, థ్యాంక్ యూ సునీల్.